హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే అంటే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ఒక హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీని చూపించబోతున్నానండి. అది కూడా పిల్లలకు నచ్చే విధంగా చాక్లెట్ లేకుండా చాక్లెట్ ఫ్లేవర్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా హెల్దీగా స్వీట్ చేసుకోవాలి, అది కూడా అట్రాక్టివ్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే అయిపోవాలనుకున్నప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని కొంచెం వేగనివ్వండి. తర్వాత 10 వరకు జీడిపప్పు, 10 నుంచి 12 వరకు బాదం గింజలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వాల్నట్స్, 1 టేబుల్ స్పూన్ పిస్తా వేసుకోండి. తర్వాత కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు కలిపి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీకు కావాలంటే దీంట్లోనే ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవే కాకుండా ఏవైనా మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో అరకప్పు పాలు వేసుకోండి. అలాగే పావు కప్పు పంచదార, అరకప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. కంటిన్యూస్గా గరిటతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. 4 to 5 మినిట్స్కి ఇలా ముద్దలయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోవడానికి ట్రై చేయండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. అలాగే దీంట్లో స్వీట్నెస్ కోసం పంచదార వాడకుండా 10 నుంచి 12 ఖర్జూరాల్ని ఇలా గింజలు తీసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. చాక్లెట్ ఫ్లేవర్తో పిల్లలకి బాగా నచ్చుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని ఇలా ముద్దగా అయ్యే వరకు మిక్సీ పెట్టుకోండి. బెల్లం ప్లేస్లో కావాలంటే కొన్ని ఖర్జూరాలు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని దానిపై మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్ ముద్ద ఉంది కదండి, అది పెట్టుకొని దానిపై మరొక బటర్ పేపర్ పెట్టి ఇలా ఫ్లాట్గా చేసుకోండి. మనం కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, అది కూడా బటర్ పేపర్పై వేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోండి. ఇప్పుడు దీనిపై ఫ్లాట్గా చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం ఉంది కదండి, అది పెట్టేసుకొని పైన బటర్ పేపర్ వేసుకొని మరొకసారి నెమ్మదిగా ఫ్లాట్గా చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా జస్ట్ 2 టైమ్స్ రోల్ చేసుకుంటే సరిపోతుంది. డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి, అది కానీ లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడి కానీ ఉంటే కొంచెం చల్లుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా బటర్ పేపర్ యూస్ చేసుకుంటూ నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. నెమ్మదిగా రోల్ చేసుకుంటూ బటర్ పేపర్ని పైకి నెమ్మదిగా మూవ్ చేసుకుంటూ రోల్ చేసుకోండి. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ షీట్ ఉంటే దాన్ని కూడా ఇలా రోల్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రోల్ చేసుకున్నాక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటే అది కొంచెం సెట్ అవి పీసెస్గా కట్ చేయడానికి వీలుగా ఉంటుందండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఓపెన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఫస్ట్ 2 సైడ్లో ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. తర్వాత నెమ్మదిగా మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో చూసారు కదండి, మనం ఎటువంటి కలర్ వాడకపోయినా మిక్స్డ్ కలర్తో మనకి హెల్దీ స్వీట్ రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఇలా అట్రాక్టివ్గా స్వీట్ని చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ చేయమని అడుగుతారు. దీంట్లో కోకో పౌడర్ యూస్ చేస్తాం కదండి చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమి అవైలబుల్గా లేకపోతే పల్లీలతో కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.